మన పురాణాల్లో ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. అందులో ఒకటి శివుడి గొంతు ఎందుకు నీలమైంది అన్న కథ. ఈరోజు మీకు 2 నిమిషాల్లో చెబుతాను. ఒకప్పుడు దేవతలు, దానవులు కలిసి క్షీరసాగరాన్ని మథించారు. అప్పుడు పొందాల్సింది అమృతం వచ్చే ముందు భయంకరమైన హాలాహల విషం బయటికి వచ్చింది. ఈ విషం అంత శక్తివంతమైనది, ఒక్క చుక్క భూమిపై పడినా ప్రపంచ నాశనమైపోయేది. దేవతలు భయపడి, ప్రభో, ప్రపంచాన్ని రక్షించండి అంటూ శివుణ్ణి ప్రార్థించారు. శివుడు లోకక్షేమం కోసం ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయలేదు. ఆ మహావిషాన్ని మనకోసం, లోకానికోసం శివుడే తాగేశాడు. అది శివుడి శక్తికి కూడా ప్రమాదమే. విషం ఆయన శరీరమంతా వ్యాపించేది. అప్పుడు పార్వతీదేవి ఆయన గొంతును 2 చేతలు పట్టుకుని విషం కిందికి దిగపోయింది. విషమున్న ప్రదేశం నీలం రంగులోకి మారింది. అందుకే శివుడిని నీలకంఠుడు అంటారు. ఇది కేవలం ఒక కథ కాదు, త్యాగానికి, ధైర్యానికి, దైవప్రేమకు అత్యంత పవిత్రమైన సూచిక. మనకోసం విషం తాగినవాడు మన పరమశివుడు. ఈ కథలోని సందేశం చాలా గొప్ప. శివుడు త్యాగానికి ప్రతీక. ప్రపంచాన్ని రక్షించడానికి తన ప్రాణాన్నే పణంగా పెట్టాడు. పార్వతీ ప్రేమశక్తి భర్తను కాపాడి ప్రపంచాన్ని రక్షించడం. విషం తాగటం చెడును లోపలికి అనుమతించకుండా కట్టడి చేయటం, చెడును నాశనం చేయడం కోసం. శక్తి, ధైర్యం తాకితే వీడియోకు లైక్ చేయండి. మరిన్ని భక్తి కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమః శివాయ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.